మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 9వ తరగతికి సంబంధించిన తెలుగు వాచకంలోని పర్యాయ పదాల గురించి చెప్పుకుందాం. పర్యాయ పదాలు అంటే నిర్వచనం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకే అర్థాన్ని ఇచ్చే వేరువేరు పదాలను పర్యాయ పదాలు లేదా సమానార్థకాలు అని అంటారు. ఈ విషయాన్ని మనం ముందు వీడియోలు అన్నింటిలోనూ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు పర్యాయ పదాలని చూద్దామా. ఆజ్ఞ, ఉత్తర్వు, ఆనతి. కాచును, కాపాడును, రక్షించును. ఇందిర, రమ, లక్ష్మి, సిరి, సంపద, శ్రీ, ఇలా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. దయ, జాలి, కరుణ. వానరం, కపి, కోతి. దురితం, పాపం, దోషము, అఘము, ఘాకి కింద ఒత్తు పడుతూ చెప్పుకున్నాం కదా. వాంఛ, కోరిక, ఆశ, ఈప్సితం, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. భాష, ప్రమాణం, ఒట్టు. ఇక్కడ భాష అంటే ప్రమాణం, ఒట్టు అనే పర్యాయ పదాలు వస్తాయి. భాష అంటే మళ్ళీ అది వేరే అవుతుందన్నమాట. సరోవరం, సరస్సు, తటాకం, కొలను అని కూడా చెప్పుకోవచ్చు. బాణము, అమ్ము, శరము. వాక్కు, మాట, పలుకు. వీధి, తెరువు, వాటిక. హంస, మరాళము, కలహంస. సమూహం, గణము, ఆమ్నాయము. మనం వేదాలు చెప్పుకున్న వీడియోలో కూడా వేదాలకి ఇంకొక పేరు ఆమ్నాయము అనేది ఉంది అని చెప్పుకున్నాం మనం. అదే పర్యాయ పదం అన్నమాట. కంటకం, బాణం, నారాచము. అందుకనే గుచ్చుకుంటుంది కాబట్టి దానికి ముళ్ళు అనే పేరు కూడా ఉంటుంది. కంటకం అంటే దానికి అర్థం ముళ్ళు అని అర్థం అన్నమాట. శశాంకము, చంద్రుడు, అమృత కిరణుడు అంటే చల్లటి కిరణాలు ఇచ్చేవాడు, చల్లటి కిరణాలను ప్రసరింపచేసేవాడు అని అర్థం అన్నమాట. తర్వాత శారద, వాణి, సరస్వతి, వాగ్దేవి అని కూడా అనొచ్చు. విలాసం, వయ్యారం, నయగారం. సౌరు, అందం, ఒప్పిదం. పద్మము, అంబుజం, అరవిందం, కమలము, తామర, ఈ పేర్లన్నీ పర్యాయ పదాలే. హింస, అతిసర్జనము, ద్రోహము. మకరందం, మధువు, మరందం. భంగి, విధము, చందము, రీతి అని కూడా అనొచ్చు. నిమేషము, నిమిషం లేదా రెప్పపాటు కాలం. ఇవి పర్యాయ పదాలు. గోళ్ళు, నఖములు, కరరుహములు. ఇక్కడ నఖము అంటే ఒకటి చెప్పుకోవాలి మనం. శూర్పణఖ అంటాం కదా. ఆ అమ్మాయికి పదునైనటువంటి పెద్ద పెద్ద గోళ్ళు ఉండబట్టే శూర్పణఖ అనే పేరు వచ్చిందనమాట. తర్వాత అన్వేషణ, పరిశోధన, వెతకుట. సమాగమం, కలయిక, సమావేశం. పెరవారు, పరులు, ఇతరులు, పరాయివారు. బీజము, విత్తనము, విత్తు. సృష్టికర్త, బ్రహ్మ, నలువ. మనోజ్ఞం, మనోహరం, కొమరు. శరీరం, గాత్రము, మేను. అందుకనే ఏదైనా దెబ్బలు తగిలిన వాళ్ళని క్షతగాత్రుడు అంటారు. అంటే శరీరం మీద గాయాలైనటువంటి వాళ్ళు అని ఇక్కడ అర్థం అన్నమాట. వక్రము, వక్రత, వంకర. కుడ్యము, భిత్తిక, గోడ. మిత్రులు, స్నేహితులు, నేస్తాలు. తల్పము, శయ్య, పరుపు. వసనం, అంబరం, వస్త్రము. తర్వాత పత్రం, దళం, ఆకు. కోపము, అంగద, క్రుధ. క్రోధము అని కూడా అనొచ్చు. జాబిల్లి, చంద్రుడు, చందమామ. శశాంకుడు, శశి అని కూడా అనొచ్చు అన్నమాట. గ్రద్ద లేదా గద్ద. దీనికి పర్యాయ పదాలు గృధ్రము,
దూరదర్శి. దూరదర్శి అనే పేరు ఎందుకు వచ్చింది గ్రద్దకి? ఎక్కడో ఆకాశంలో పైన విహరిస్తున్నా సరే కిందన ఉన్నటువంటి దాని ఆహారం చిన్న కోడి పిల్లను కూడా అది ఎంత దూరం నుంచైనా చూడగలదట. అందుకని దూరదర్శి అనే పేరు దానికి వచ్చిందనమాట. తర్వాత ప్రణామం, ప్రణతి, నమస్కారం. చిలుక, కీరము, సుఖము. నవీనం, నూతన, నవ, కొత్త. కోవెల, గుడి, దేవాలయం. సవ్వడి, ధ్వని, చప్పుడు, శబ్దం. జిహ్వ, నాలుక, రసజ్ఞ. తిలకించు, చూచు, వీక్షించు. ప్రశంస, నుతి, పొగడ్త, అభినందన. పత్రం, కాగితం, కాకితం. కడుపు, పొట్ట, ఉదరము, గర్భము అనేది కూడా వస్తుంది. మొహం, వదనం, ముఖం. పాదాలు, చరణాలు, అంఘ్రులు. ఘ్రూకి సున్నా పక్కన ఒత్తు పడలేదు, ఘాకి పడదు కదా. తర్వాత చెప్పులు, జోళ్ళు, పాదుకలు. సంపద, భాగ్యం, సిరి, శ్రీ. ఏనుగు, అనేకపము, దంతి, ఇభము. విన్నారు కదా. ఇక్కడున్న పదాలే కాకుండా వేరే పదాలు కూడా చెప్పుకోవటం జరుగుతుంది. అలాగే కొన్ని పదాలకి అర్థాలు కూడా చెప్పుకోవటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ ఆపకుండా చక్కగా చూడండి వీడియోని. తర్వాత ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.